హాయ్ భయ్య! ఈ వీడియోలో మీకు మంచి ఒక అప్డేట్‌తో ముందుకొచ్చేసాం. ఆ అప్డేట్ ఏంటంటే 'జైలర్' మూవీ మంచి సాలిడ్ లాంటి అప్డేట్ అయితే వచ్చింది భయ్య. దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం మనం. ముందుగా మన ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మాత్రం వీడియో లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రజనీకాంత్ గారు తాజాగా నటిస్తున్నటువంటి చిత్రం 'జైలర్ 2'. దీనికి 'జైలర్ 1 పార్ట్ 1' అనేది చాలా హిట్ అవటం జరిగింది. 'జైలర్ పార్ట్ 1' వచ్చేసి నెల్సన్ గారు డైరెక్ట్ చేయడం అయితే జరిగింది. సేమ్ డైరెక్టర్ మనకి 'జైలర్ 2'ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ నెల్సన్ అనే పర్సన్ ఏమేమి మూవీ తీశారంటే కనుక మనకి, ఇకపోతే ఈ మూవీలో బాలకృష్ణ గారు ఉన్నారని తెలుస్తుంది 'జైలర్ 2'లో. ఇది అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయింది. నేను కూడా స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకున్నాను. కానీ ఏంటంటే అది ట్రూ ఇన్ఫర్మేషనే. ఎట్లాగంటే రీసెంట్గానే మనకి రజనీకాంత్ గారు నెక్స్ట్ బాలకృష్ణ గారు ఎయిర్పోర్ట్లో కలిసినటువంటి ఫొటోస్ అనేవి కొన్ని వైరల్గా అయినాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు 'జైలర్ 2'లో మనకి బాలకృష్ణ గారు ఉన్నారని. నెల్సన్ గారు మనకి ఏమేమి సినిమాలు తీశారంటే కనుక 'వరుణ్ డాక్టర్' అనే మూవీ ఒకటి. నెక్స్ట్ 'వరుణ్ డాక్టర్' మూవీ బాగానే ఆడింది. నెక్స్ట్ 'బీస్ట్' మూవీ కొంచెం ఫ్లాప్ అయింది. నెక్స్ట్ మూవీ వచ్చేసి మనకి 'జైలర్' అనేది హిట్. మ్యాక్సిమం 'జైలర్' అనేది హిట్ ఏంటంటే కనుక మనకి ఓన్లీ అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం ఎక్కడికో సినిమా టక్కరివి ఒకటి. ఇకపోతే బాలకృష్ణ గారు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారని అయితే వినికిడి ఉంది. 50 crore అప్ టు 50 crore వరకు తీసుకున్నారట. 20 days షూట్.